హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ 2019 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో భాగంగా యోయో టీవీ ప్రతి నియోజకవర్గానికి ప్రతి జిల్లాకి పర్యటిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి, రేపు రాబోయే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరు సీఎం పీఠాన్ని అధిరోహిస్తారనే దాని మీద మనం ప్రతి జిల్లాకి వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు మనం కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో ఉన్నాం. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేఈ కృష్ణమూర్తి అంటే ఆయన ప్రస్తుతానికి ఎమ్మెల్యే అండ్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మరియు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అసలు ఇక్కడ అభివృద్ధి ఎలా జరుగుతుంది, రాష్ట్రపరంగా అభివృద్ధి ఎలా జరుగుతుంది, రాబోయే కాలంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే దాని మీద ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2019 ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇక్కడ ఎలా అనిపిస్తుంది, ఆయన పరిస్థితి ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఆయన పనితీరు బాగుందా, బాగా అభివృద్ధి చేస్తున్నాడా? బాగుంది. ఏం బాగుంది? పెన్షన్లు ఇస్తున్నాడు, మహిళలకి 10,000 వేసినాడు, రుణమాఫీ 50,000 లోపల ఉన్న వాళ్ళు కన్నికి పోయినాయి, కరువు కొంత వచ్చింది, మరి ఇన్సూరెన్స్ వచ్చింది, పైన రోడ్డు సౌకర్యాలు బాగా చేసినాడు. పనితీరు బాగుంది. ఓకే, మరి ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో ఒకవైపు జగన్ పార్టీ కూడా గట్టిగా పోటీ ఇస్తుంది, ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎలా ఉండబోతుంది? ఇప్పుడు జగన్ పార్టీ పోటీ చేస్తుంది, బాగుంది కాదనలా. జగన్ అసెంబ్లీకి రావడం లేదు, ఎందుకోసం రాడు, అట్లా ఓనికి ఓట్లు వేసి ఏం లాభం అని నేను చెప్తున్నాను మీకు. ఆయన అసెంబ్లీకి రాకపోతే ఓట్లు వేయరు. ఓట్లు ఎందుకు వేయాలా? ఓట్లు వేసి అసెంబ్లీకి రావాలని ఓట్లు వేసేది. ఓట్లు వేయించుకొని అసెంబ్లీకి ఎందుకు రాలేదు? ఆయన జీతాలు తీసుకుంటాడు, అసెంబ్లీకి రావడం లేదు, ఎందుకోసం రావడం లేదు? అట్లా ఓనికి ఓట్లు వేసి ఏం లాభము? ఓకే, మరి ఈసారి ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నా అయ్యే అవకాశం కనపడుతుంది. నువ్వైతే ఎవరికి మద్దతు ఇస్తావు? నేను చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇస్తా. ఎందుకు మద్దతు ఇస్తావు? ఆయనకి అభివృద్ధి పనులు బాగున్నాయి. అభివృద్ధి పనులు బాగున్నాయి. ఏం చేశాడు అభివృద్ధి పనులు? ఆయన రోడ్డు సౌకర్యం బాగా చేసినాడు, ఇంకోటి పింఛన్లు ఇచ్చినాడు. సార్, ఇప్పుడు ఆయన ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు పెట్టాడు కదా, మరి జగన్ కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలు పెట్టారని, నవరత్నాలను పెట్టి ఆయన అంటున్నాడు. ఎలా ఉండబోతుంది మరి? ఆయన ఇచ్చినప్పుడు కదా ఇచ్చినట్లు కనపడేది. ముందు నాన్న చెప్పుకుంటూ పోతాను, చెప్పితే లాభం ఏమది? ఇచ్చినాడు గుర్తు, ఈయనప్పుడు ఫలితం ఏముంది దానికి? చంద్రబాబు నాయుడు పనితీరు బాగుందంటావు? పనితీరు బాగుంది. సరే, మరి మీ పత్తికొండ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ పార్టీ నుంచి ఉన్నారు కేఈ కృష్ణమూర్తి గారు, ఆయన ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి. ఎలా ఉంది మీ పత్తికొండ నియోజకవర్గం అభివృద్ధి ఎలా జరిగింది? ఇంతకు ముందున్న ఎమ్మెల్యేలు ఎవరు చేయాలి? ఆయన చేసినట్లు, కేఈ కృష్ణమూర్తి చేసినట్ల పనులు లేడా? పని చేశాడు. రోడ్డు చేసినాడు, ఇవి బళ్ళు చేసినాడు, నీళ్ళు సౌకర్యాలు చేపించినాడు. నీళ్ళు సౌకర్యాలు కరువే లేదు. ఈ పత్తికొండకి ట్యాంకులు పెట్టి తోలి సత్తుండ్రి, అట్లా దానికి ట్యాంక్ లేకుండా నీళ్ళు కరువు లేకుండా చేసినాడు. నీళ్ళు శాశ్వత నీటి సమస్య చేసినాడు, నీళ్ళు సమస్య లేకుండా చేసినాడు. బాగుందంట ఇప్పుడు ఆయన పనితీరు. సరే, ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? మీ నియోజకవర్గానికి సంబంధించి, పత్తికొండ నియోజకవర్గానికి సంబంధించి ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది? ఎవరికి ఇచ్చినా ఎమ్మెల్యే పత్తికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవుతాడు. ఎవరు? టీడీపీ తరఫున ఎవరైనా కే శాంబాబు అయినా అవుతాడు, కే కృష్ణమూర్తి అయినా అవుతాడు. ఇక్కడ మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అవుతాడు. చంద్రబాబు నాయుడు అయితేనే అభివృద్ధి పనులు కూడా బాగుండేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోయే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అవకాశం కనపడుతుంది? 3% జగన్ వస్తేనే బాగుంటుంది. వర్షాలు కానీ వాళ్ళ నాయన మాట మడం తిప్పేది లేదు, మాట తప్పేది లేదనే రకానికన్నా ఓటేయాలని మేము కోరుతున్నాం. ఎందుకు జగన్ రావాలనుకుంటున్నారు? చూడాలి ఆయన పరిపాలన అని, మాకే పరిపాలన చూడాలి. 2 లక్షలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన చూస్తున్నారు కదా, 15 సంవత్సరాలు చూసినాం. ఎలా ఉంది? వర్షాలన్న దెబ్బ కొడతావి, రోడ్ల మీద జనాలు పడతారు ఆయన పరిపాలన. ఒక్క నిమిషం, చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు పడమని అంటున్నారు, ఎందుకు అలా అంటున్నారు? ఆయన ఏమైనా కురిపిస్తాను చెప్తాను. ఈ ప్రజల్లోన సాలు సక్కుకు తోలుకుంటే మెట్లు కొట్టుకునేకి వస్తావు శనిక్కాశానికి, సాలు సట్టుకు పోతే శనిక్కాశాని మెట్లు కొట్టుకునేకి రావు. ఈయన ప్రభుత్వంగానే అదే పరిస్థితి. అంటే ఈయన వస్తే వర్షాలు రావు, వర్షాలకే ప్రాబ్లం. ఈయన వస్తే ఈయన మేము చేసిందే మేము పెద్దగా లేదు. చంద్రబాబు నాయుడు దేవుడు కాదు కదా కురిపించడానికి. అట్లా కాదు సార్, ఇప్పుడు గొర్రె తోలే వాళ్ళు తోలుకుంటే నీటికి సాలు పడతాయి, గొర్రె అనుభవం లేని వాళ్ళు తోలితే అవి చెట్లు పోయేదో లేకుంటే. సరే, చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు పడవని అన్నారు, జగన్ వస్తే పడిపోతాయా? వాళ్ళ నాయన మాట తప్పేదే లేదు, వాళ్ళ నాయన పుట్టినదే వర్షంలోన. ఆ జగన్ చూసి కాదు ఓటేసేది మేము, వాళ్ళ నాయన ఆత్మశాంతికి
శాంతి కావాలని ప్రజలంతా అనుకునేది ఓటు. సరే ఈసారి మొత్తానికి జగన్ ప్రభుత్వానికి మన 5 కోట్ల జనాభాలోనే జగన్ సీఎం కావాలనేది ఎక్కువ ఉండేది. చంద్రబాబు నాయుడు పరిపాలన చేయలేదు. వద్దు సార్ మనకు ఒకరి గురించి మన గురించి మనము చెప్పుకోవాలా, ఆయన గురించి డిస్టర్బ్ పెట్టాలని ఒక్క మాట అడగాల అంతే. సరే ఓకే వద్దని అంటున్నావు, ఇప్పుడు ఆయన వద్దంటే ఇది కావాలనుకుంటారు, ఎందుకు వద్దు చెప్పాలి కదా. ఆయన ఎందుకు వద్దంటే వర్షాలకి ఇట్లా రోడ్డు మీద జనాభా చూసే అభివృద్ధి ఏముంది సార్. 10 మంది కార్యకర్తలు 10 మంది కార్యకర్తలకి ఇండ్లు అవుతున్నాయి. అదే రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు పక్క కేఈ ప్రోగ్రామ్ నేను తిరిగినాను పత్తికొండ 2009లోన. అయ్యా వీడికి తెలుగుదేశంలో తిరిగినాడు వీనికి వద్దాయా అని చెప్పాడు ఆఫీస్ కాడ, గవర్నమెంట్ ఆఫీస్ కాడ. నాకు కట్లా ఓడే కావాలా, తెలుగుదేశంలో తిరిగినోడే కావాలని నాకు ఇల్లు చేసినాడు నారాయణ రెడ్డి సారు. 10 మంది కలిసి ఆయన పక్క టీడీపీలో తిరిగినాడు క్రైపాక్రముడి. మనకి క్యాన్వాసింగ్లో కానీ కనపడు సార్, వద్దు సార్ అట్లా నాయకుడి కంటే నన్ను అట్లా చేసేది. ఫస్ట్ మాకు పైన రాజశేఖర రెడ్డి మమ్మల్ని తిడుతున్నాడు, ఎవరైతే టీడీపీ అంటారో వాళ్ళకే ఫస్ట్ చేయండి మన తాలూకాలని చెప్పినాడు. అటువంటి దినాల్లోనూ పార్టీ పరంగా ఉన్న వాళ్ళకే హెల్ప్ చేస్తున్నారు తప్పితే వేరే వాళ్ళు ఏం లేదు, న్యాయం జరగం లేదు సార్. ఆ 4గురికే ఈ మందిలో ఎవరినన్ను అడుగు, ఎవరు బాగా మన ఊర్లోన దేవునమడి గ్రామంలో ఆదర్శ గ్రామం అండి మా తాలూకాలో. ఆదర్శ గ్రామం అంటే మన తాలూకాలోన ఫస్ట్ దేవునమండి ఇస్తే 600 హౌసింగ్ ఇంట్లో వచ్చింది. ఈ పొద్దు 23 ఇంట్లో వచ్చిన టీడీపీ పరిపాలన. ఆయన ఏమంటాడు చంద్రబాబు నాయుడు, నేను 75,000 ఇస్తే వచ్చే 75,000 అంటాడు. రాజశేఖర రెడ్డి 40,000 36,000 అంటారు. ఆ పొద్దు 330కి 1435 మందమూడు దొరికేది. ఈ పొద్దు 1480 మందమూడు 1435. జగన్ వస్తే అన్ని కంప్లీట్ అవుతాయి. కంప్లీట్ అయితే కానీ వర్షాలు బాగా వచ్చి పంటలు పండితే ఇవన్నీ ఒకరు ఇచ్చే అవసరం లేదు. వర్షాలు పడితే అదేంగా మా బతుకు సాలి అంతే, మాకు అవసరం ఏమి. సరే మీ పత్తికొండ నియోజకవర్గానికి వస్తే ఎలా ఉంది ఇక్కడ అభివృద్ధి? కే కృష్ణమూర్తి ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన తెలుగుదేశం పార్టీ. మనం అవకాశం ఇచ్చింటే కదా వైఎస్ఆర్ తరఫున మనం అభివృద్ధి చెప్పేకి. నా అప్పటి నుండి వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళే ఉన్నారు. కాదు ఓకే, ఆయనకు అవకాశం ఇద్దు కానీ నీ పరంగా నువ్వు ఇద్దు కానీ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది ఇక్కడ? ఇప్పుడుండే అభివృద్ధి ఏంలే, ఇంకోరు వచ్చినా ఏంలే. నాకు తెరనికలు చేసేట్టు అప్పటి నుండి రాజకీయం అనుభవం ఉంది నాకు, కానీ ఎవరు వచ్చింది చేసింది ఏం లేదు. ఇప్పుడు కే కృష్ణమూర్తి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కదా, మనకి ఏం జరిగింది ఏం మనకి చేసింది ఏం లేదు. ఏం చేసినారు సార్? మన పేద బతుకులు ఆడున్నోళ్ళు ఆడే ఉండవి. సరే ఇప్పుడు జగన్ రావుని కోరుకుంటున్నావు. సరే రాబోయే ఎలక్షన్స్ లో ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలని నువ్వు కోరుకుంటున్నావు? అలాగే ఈ నియోజకవర్గానికి ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది? మాకు కంగాటి శ్రీదేవి గారు కావాలని కోరుతున్నాం. ఎక్కడైనా జగన్ రావాలా, మా నియోజకవర్గంలో శ్రీదేవి మేడం రావాలని కోరుతున్నాం. నీ ఓటు ఎవరికి ఇస్తావు? నేను జగన్. ఇప్పుడు ఈ 2019 ఎలక్షన్స్లో ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎలా ఉంది ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? ఆయన సాధ్యమున్నాటికి చెప్పిన వాటిని దాదాపుగా ఒక 60% నెరవేర్చినాడు. ఆర్థికంగా రాష్ట్రం వెనుకబడింది కాబట్టి ఇంకా కొన్ని చేయలేకుండా ఉన్నాడు, కానీ పట్టు దొరికింది. అప్పులు రాష్ట్రాన్ని అట్లే అభివృద్ధి చేసినాడు అంటే ఇది పెద్ద తెలివి. మనకు టీడీపీ వైఎస్ఆర్ అని కాంగ్రెస్ అని కాదు, ఒక మేధావి మనకు పెద్దగా ఉండాల. వీళ్ళందరిలో ఆయన మేధావే. అన్ని రాష్ట్రాలు మెచ్చుకున్నాయి, విదేశాలు మెచ్చుకున్నాయి, కంపెనీలు కూడా వస్తున్నాయి, అభివృద్ధి చేసి చూపిస్తున్నాడు. నీటి పరంగా కానీ ఏవైనా కంపెనీలు వచ్చి అభివృద్ధి ఇక్కడ కియా కానీ ఇక్కడ మాకేదో కర్నూలులోనూ ఒకటి ఇదంతా చేస్తున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన రావాలి, వస్తేనే బాగుంటుంది. మనం ఏముంటుందంటే వ్యక్తిగతము వేరే, మొత్తంగా అందరిని గురించి ఆలోచిస్తే ఎవరు నయము అంటే సీఎం చంద్రబాబు నాయుడు ఉంటేనే మన రాష్ట్రానికి ఈ కష్టకాలంలో మంచిది జరుగుతుందని మీరు అంటున్నారు. ఖచ్చితంగా జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీలు చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదు, రుణమాఫీ చేయలేకపోయారు అని చెప్పి ప్రధానంగా విమర్శిస్తున్నారు. ఎలా ఉండబోతుంది మరి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో? ఏ పార్టీకి మరి పట్టం కట్టే అవకాశం కనపడుతుంది? ఖచ్చితంగా మా రాయలసీమలో సేమ్ టు సేమ్ అలాగే ఒకటి పోతుంది ఒకటి వస్తుంది. పోయినసారి ఎలా జరిగిందో అలాగే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ వన్ సైడు డిసైడు కులాలు ప్రాతినిధ్యము, కార్యకర్తల్లో అసూయలు, ఇలాంటి వాటి వల్ల పోయినసారి ఎలాంటి సీట్లు వచ్చావో అంతే ఉంటుంది. గెలిచింది పోవచ్చు, పోయింది మళ్ళీ తిరిగి గెలవచ్చు. రాష్ట్ర లెవెల్లో మాత్రం ఆంధ్ర ఏరియా అటు ఏరియా ఆయనకు బంపర్ మెజారిటీ వస్తుంది. ప్లస్ దీనికి ఇంకోటి, అప్పుడు చిరంజీవి గారిని రాజశేఖర రెడ్డి వాడుకొని ఎలాగైందో ఇప్పుడు ఏది ప్రభుత్వం మీద యాంటీ ఓట్ అంతా పవన్ కళ్యాణ్ గారికి కాంగ్రెస్కి వెళ్ళిపోతుంది. ఈయన ఓటు బ్యాంక్ మాత్రం అలాగే ఉంటుంది.
ప్రభుత్వం మాత్రం రూలింగ్ చేస్తాడు. సీట్లు 10 అటు ఇటు అయినా కూడా ఆయనే వచ్చేస్తాడు. సో చూశారు కదా పత్తికొండ నియోజకవర్గ ప్రజలు ఏ విధమైనటువంటి రిజల్ట్ ఇచ్చారో చూద్దాం. రానున్న ఎలక్షన్స్లో ఇప్పుడు ఎవరు ఇక్కడ అధికారం చేపడతారనే దాని మీద మరిన్ని వివరాలు మనం రాబోయే రోజుల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నానండి యోయో టీవీ. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.